ఒకప్పుడు ఆ ఊరికి పోదామంటే తొవ్వలేదు, మట్టి రోడ్ల పోదామంటే పాములు తేళ్లు తిరుగుతున్నాయని భయపెట్టోళ్ళు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 37 ఏళ్లు కష్టపడి సర్కార్ పథకాలతోని ఊరిని అభివృద్ధి చేసుకున్నారు. ఆ సమయంలో తొవ్వలేని ఊరు ఇవాళ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకి ఎంపికైంది. ఇంతకీ అవార్డు ఎందుకు ఇచ్చారు? ఆ ఊరు ఎక్కడుంది? ఇది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఉన్న ఓ చిన్న గ్రామం. పేరు శ్రీనివాసనగర్. మొత్తం 352 ఇండ్లు, దాదాపు 1200 జనాభా ఉన్న పల్లె. ఈడ స్థిరపడ్డోళ్లంతా బతుకొచ్చినోళ్లే. 1981లా లోయర్ మానేరు డ్యాం కట్టినప్పుడు అండ్ల చానా ఊర్లు మునిగిపోయినాయి. పునరావాసం కింద అండ్ల 16 ఊర్లకు ఇక్కడ జాగలిచ్చింది సర్కార్. అట్లా ఈ ఊరొచ్చిన జనం చిన్నగా వెంకటేశ్వరుని గుడి కట్టుకొని ఊరికి శ్రీనివాసనగర్ అని పేరు పెట్టుకున్నారు. అప్పట్లా ఈ ఊళ్ళ ఎలాంటి వస్తువులు ఉండేవి కావు. తొవ్వలేక పాములు తేళ్లు జనాన్ని పరేషాన్ చేస్తుండేవి. నీళ్ల కోసం ఏడికేడుకో పోయి తెచ్చుకోవాల్సొచ్చేది. దీంతోటి ఊరోళ్లంతా ఒక్కటై ఊరును అభివృద్ధి చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరున్నా వాళ్ల దగ్గరకు పోయి మా ఊరికి ఇది కావాలే అది కావాలే అని అడిగి అన్ని పనులు చేయించుకుంటున్నారు. అట్లా ఇప్పుడు ఊరు మంచిగా తయారైంది. డాంబర్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వచ్చినాయి. మురికి కాల్వలు కట్టారు. గ్రామ చెరువుకు కూడా రిపేర్లు చేస్తున్నారు. ఊరోళ్లు చేసిన మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లా ఉత్తమ పంచాయతీగా శ్రీనివాసనగర్ను ఎంపిక చేసింది సర్కార్. తక్కువ రోజుల్లా ఈ ఊరోళ్లంతా ఇంటింటికి మరుగుదొడ్డితో పాటు ఇంకుడు గుంత తవ్వుకున్నారు. దీంతోటి బాయిలల్లా నీటి ఊట పెరిగింది. ఇంకా ఊర్లున్న అన్ని ఇండ్లకు 100% పన్నులు కట్టారు. ఇంకుడు గుంతలు దాదాపు ఒక 10-15 ఉన్నాయి సార్. మొత్తం కొంచెం కట్టుకొని మొత్తం ఇంటింటికి మొత్తం కుటుంబానికి ఒకటి అన్ని కంప్లీట్ చేసినాం. లాస్ట్ రోజులు మాత్రం అందరికీ మొత్తం అయిపోయినాయి సార్, ఏం లేవు. మన సీసీ రోడ్ల విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన దానికి వల్ల వాళ్ళు గవర్నమెంట్ మాకు ఎలాంటిది ఊరుకు సంబంధించి ఇస్తే మొత్తం వర్క్ కూడా ఆపకుండా మొత్తం మేము కంప్లీట్ చేసుకున్నాం. మా యొక్క గ్రామం గత 36 సంవత్సరాల క్రితం ఎల్ఎండిలో ముంపు గురమై 16 గ్రామాలు వలస వచ్చి ఇక్కడ శ్రీనివాసనగర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెనుకబడి మాకు ఎలాంటి వనరులు లేవు. మేము అయినా 4 సంవత్సరాల ఉంది 100% ట్యాక్స్ వసూలు చేసినందుకు మా కేంద్ర ప్రభుత్వం 2,19,000 రూపాయల రివార్డు కూడా ఈ సంవత్సరం 14 ఫైనాన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకో దిక్కు ఈ ఊరోళ్లంతా క్యాష్లెస్ కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తున్నారు. 100% ట్యాక్స్ కట్టినందుకు 14వ ఫైనాన్స్ కింద ఊరికి 2,19,000 నగదు బహుమతి ఇచ్చింది కేంద్రం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలా ఈ ఊరు ముందుందని తెలిసి ప్రధానమంత్రి మోడీ ఈ ఊరు సర్పంచ్ పద్మను ఢిల్లీకి పిలిచి మాట్లాడారు. ఊరిలా ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా హాస్టల్ కూడా ఉంది. మంచినీళ్ల ట్యాంకులు, బోర్లు ఉన్నా నీటికి కొంచెం ఇబ్బందిగా ఉంది. దీంతోటి మిషన్ భగీరథ వచ్చేదాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 100% ట్యాక్స్ వసూలు చేసినందుకు గాను సెంట్రల్ గవర్నమెంట్ 2,19,000 నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అవార్డు కూడా ఇవ్వడం మాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉంది. అలా అది ఇన్కుడు గుంత వలన ఏం ఫైదా అంటే ఇన్కుడు గుంత తవ్వు అని అత్తే తవ్వమని అన్నాం. కానీ మళ్ళీ వెనక సిరి సర్పంచ్ ఇట్లుండి తవ్వు అంటే తవ్వినందుకు డబ్బులు అయినా వచ్చినాయి. మా బాయిల నీళ్లు లేకపోతే సుధా బాయిల నీళ్లు ఊరినాయి. గ్రామంలో శ్మశాన వాటిక, డంప్యార్డ్ కోసం కూడా జాగలు రెడీగా పెట్టారు. జల్దిన్నే వాటిని కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు. సర్కారు ఇచ్చిన అవార్డుతోటి ఇంకిన్ని మంచి పనులు చేస్తామని చెప్తున్నారు.